హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానకమ్మ గారు పుట్టిన మనవరాలను చూస్తూ నీకు ఎంత కష్టం వచ్చింది బిడ్డ అని ఏడుస్తుంది. జానకమ్మ గారి కొడుకు రఘు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చెల్లి ఎలాగో లేదు, పుట్టిన బిడ్డనే చెల్లి అనుకొని మనమే పెంచుదాం పదమ్మా. నా చెల్లెలే ఇక్కడ లేనప్పుడు ఎందుకమ్మా ఇక్కడే కూర్చొని ఏడవడం అని అంటున్న రఘు మాటలు వింటూ కూడా ఏమీ పట్టనట్టు ఒక పక్కకు తిరిగి కూర్చున్నారు పాప తండ్రి, నాయనమ్మ, మేనత్త. నా బిడ్డని, నా మనవరాల్ని మేం పెంచుకోలేమా అని ఆ తండ్రి గాని ఆ నాయనమ్మ గాని ఒక్క మాటైనా అంటారేమోనని అనుకున్న రఘుకి, జానకమ్మ గారికి నిరాశ మిగిలింది. వదిన, నా బిడ్డకు బాలింత జబ్బు వచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు ఈ పసిబిడ్డ తల్లి లేనిది అయ్యింది. ఎలాగ వదినా అంది జానకమ్మ. అందుకామె, కోడలే లేనప్పుడు ఈ బిడ్డ మాత్రం మాకెందుకు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అంది. పక్కనే ఉన్న పాప తండ్రి భార్య పోయిన దుఃఖంలో ఏమీ మాట్లాడలేదు. జానకమ్మ గారు, సరే, నాకు నా బిడ్డ తర్వాత బిడ్డ, నా ఒంట్లో ఓపిక ఉన్నన్ని రోజులు పెంచుతాను అని ఆ బిడ్డకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ అయ్యాక పుట్టెడు దుఃఖంతో పాపను తీసుకొని వెళ్ళింది. వెళ్తుంటే ఎవరూ ఆపలేదు పాపని ఉంచమని. రఘు భార్య జ్యోతికి ఆడపడుచంటే ప్రేమే, కానీ మాకు 2 పిల్లలున్నారు, ఈ పసిపాపని ఎలా పెంచేది అని నసిగింది. రఘు అక్కడ జరిగిన సంగతి అంతా చెప్పి, మనకు ఇప్పటి నుంచి 3 పిల్లలు అనుకుందాం జ్యోతి అన్నాడు. కానీ జ్యోతికి ఈ తలనొప్పంతా ఈయనకు అవసరమా, వాళ్ళ పిల్లని వాళ్ళకి ఇచ్చేసి రాక అని పాప ముఖం కూడా చూడకుండానే లోపలికి వెళ్ళిపోయింది. పక్కన వాళ్ళందరూ వచ్చి జానకమ్మ గారు ఏడుస్తుంటే ఓదార్చి పాపకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. మెల్లిమెల్లిగా పసిదాన్ని చూసుకుంటూ బిడ్డని మర్చిపోతుంది జానకమ్మ గారు. జ్యోతి విసుక్కున్నా కూడా పట్టించుకోకుండా పాపకి కావాల్సిన పాల డబ్బాలు, బట్టలు అన్నీ తెచ్చి తల్లికి ఇస్తున్నాడు రఘు. జ్యోతి అనారోగ్యం అంటూ 2 పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళి నెలలో అక్కడ 20 రోజులు, ఇక్కడ 10 రోజులు ఉంటుంది. రఘుకి అర్థమవుతున్నా కూడా ఏమీ అనలేని పరిస్థితి. పాప అంటే అటు జానకమ్మకి ఇటు మేనమామకి చాలా ప్రేమ. తనకి అమ్మా నాన్న లేకపోయినా రాణిలా పెరగాలని రాణి అని పేరు పెట్టారు. రఘుకి కొడుకు శ్యామ్, కూతురు దివ్య ఉన్నారు. వీరిద్దరూ రాణి కన్నా పెద్దవారు. ఒకరు 4 ఏళ్ళు, ఒకరు 2 ఏళ్ళు. అలా రోజులు గడిచిపోతున్నాయి. రాణికి 10 సంవత్సరాలు వచ్చాయి. జానకమ్మకి ఒంట్లో అస్సలు బాగుండడం లేదు. నేను పోతే పాప పరిస్థితి ఎలా అని బెంగ పెట్టుకుంటుంది. ఇన్నేళ్లు గడిచినా పాప కోసం ఎన్నిసార్లు కబురు పంపినా చూడ్డానికి నానమ్మ తరపు వాళ్ళు ఎవరూ రాలేదు. నాకేమో ఒంట్లో బాగుండడం లేదు, మీరు వచ్చి పాపని తీసుకెళ్ళగలరా అని కబురు పంపినా ఎలాంటి కబురు తిరిగి రాలేదు. రాణినే అమ్మమ్మకి మంచం మీద ఉండగా పాలు తాగించడం, నీళ్లు తాగించడం, మందులు వేయడం లాంటి సేవలు చేస్తుంది. జానకమ్మ గారు ఏడుస్తూ, తల్లి, నా ఆఖరి దినాలు నువ్వున్నావు కాబట్టి సాఫీగా అవుతున్నాయి, నేను పోయాక నువ్వెలా ఉంటావు అన్న దిగులు ఎక్కువగా ఉంది అని ఏడుస్తూ రాణిని పట్టుకొని బాధపడుతుంది. రఘు వచ్చి, అదేమిటమ్మా అలా అంటావు, నేను లేనా, నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు, చెల్లి బ్రతుకుంటే చూడనా, అలాగే నాకు రాణి కూడా అంతే, నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమ్మా అని అంటూ ఉండగానే జానకమ్మ గారు ఆయాసపడుతూ కన్నీరు కారుస్తూ ప్రాణం వదిలేశారు. అందరూ రాణిని చూస్తూ ఏడుస్తున్నారు. ఎలాగో ఇన్ని రోజులు అన్నీ తానే అయ్యి చేసింది, ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఏంటో అని అంటూ ఉంటే రాణికి కూడా ఏడుపు వస్తోంది. అమ్మమ్మ లే, లే అమ్మమ్మ అంటూ ఏడుస్తుంది. అన్ని కార్యక్రమాలు అయ్యాక రాణిని జ్యోతి దగ్గరికి తీసుకెళ్ళి, రాణికి అన్నీ నువ్వే అవ్వాలి జ్యోతి, అమ్మ కూడా లేదు, బెంగ పడకుండా చూసుకోవాలి, నేను ప్రొద్దున వెళితే రాత్రికి వస్తాను, మొత్తం నీదే బాధ్యత అని చెప్తూ ఉంటే భర్త ముందు సరే అంది. పిల్లల 3 స్కూల్లో దింపాడు రఘు. రఘుని టీచర్ పిలిచి, పాప పేరు ఇంకా రిజిస్టర్ చేయలేదు మీరు ఇప్పటి వరకు అంది. నా మేనకోడలు పుడుతూనే తల్లిని పోగొట్టుకొని కష్టాలు తెచ్చుకుంది, ఇక మీదటైనా రాణిలా బ్రతకాలి, అందుకే రాణి అని రాయండి టీచర్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జ్యోతి వాళ్ళ పిల్లల్ని ఒకలా, రాణిని ఒకలా చూస్తుంది. పెట్టే తిండి దగ్గర నుండి అన్నింటి దగ్గర తేడా చూపిస్తుంది. స్కూల్ నుండి రాగానే, అమ్మ రాణి, దివ్య పెద్ద క్లాస్ కదా, చదువుకుంటుంది, కొంచెం ఈ పని చేసి పెట్టు అని చెప్పడం, తను కూడా సరే అత్తమ్మ అని చేయడం. రాత్రి భోజనాలు అయ్యాక పడుకునేటప్పుడు, మావయ్య, నేను అమ్మమ్మ ఉన్నప్పుడు పడుకున్నాను కదా, ఆ మంచం మీదే నిద్రపోతాను, అమ్మమ్మ నాతోనే ఉన్నట్టుంటుంది అని అనగానే జ్యోతి గురించి తెలిసి, సరే నువ్వు దివ్య పడుకోండి అన్నాడు. దివ్య ఎందుకండి, వద్దు,
తనకి ఎక్కడ పడుకోవాలనిపిస్తే అక్కడ పడుకోనివ్వండి అంది జ్యోతి. ఏమీ కాదులే మావయ్య, నేను ఒక్కదాన్నే పడుకుంటాను అని ఒక్కతే రూమ్లో అమ్మమ్మతో ఉన్న జ్ఞాపకాల్ని తలుచుకుంటూ నిద్రపోయింది. రోజులు గడుస్తున్నాయి. రాణిని చూస్తే ఏదో ఒకటి అనడం, తిట్టడం, దెప్పి పొడవడం, మళ్ళీ ఇవన్నీ మీ మావయ్యకి చెప్తే ఏం చేస్తానో చూడు అని బెదిరించడం. రాణి కూడా రఘుతో ఏమీ చెప్పకుండా అత్త చెప్పినట్లు చేస్తూ పెట్టింది తింటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంటి పక్కనే ఉన్న రాణి వాళ్ళ అమ్మ ఫ్రెండ్ మాలతి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. మాలతికి కూడా తెలుసు జ్యోతి బాగా చూడదని. రాణి తిన్నావారా అని అడిగింది మాలతి మిషన్పై బట్టలు కుడుతూ. అక్కడే తన పక్కనే కూర్చుని ఉన్న రాణితో. తిన్నా పిన్ని అంది. దివ్య శ్యామ్ ఏం చేస్తున్నారు అని అడిగింది. శ్యామ్ ఫ్రెండ్స్తో వెళ్ళాడు, దివ్య అత్త కలిసి బయటకు ఎక్కడికో వెళ్ళారు అంది. ఏం తిన్నావు అంటే చెప్పింది. జానకమ్మ ఉన్నప్పుడు పిల్ల బాగుండేది, ఇప్పుడు సగం అయ్యింది అని అనుకొని వచ్చినప్పుడల్లా తినడానికి ఏదో ఒకటి వద్దు అన్నా ఇస్తూ ఉంటుంది మాలతి. దసరా సెలవులు రావడంతో జ్యోతి పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళాలని రెడీ అవుతుంది జ్యోతి. రాణి కూడా నీతో వస్తుంది కదా అన్నాడు రఘు. మా అమ్మగారేమీ సత్రం నడపట్లేదు అంది జ్యోతి. అదేంటి జ్యోతి, శ్యామ్ దివ్యతో పాటు రాణిని కూడా అని అనగానే అది మనకి వాళ్ళకి కాదు. అక్కడ మా తమ్ముడు వాళ్ళ పిల్లలు చెల్లెలు పిల్లలు కూడా ఉంటారు. అందరికీ అంటే వాళ్ళకి కష్టమవుతుంది కదా. ఒక్క పిల్ల ఎంత తింటుంది? అయినా తిండి పక్కన పెట్టు. 10 రోజులు నేను కూడా పొద్దున వెడితే రాత్రికి వస్తాను. ఒక్కతే ఎలా ఉంటుంది? ఏవండి, ఇది మన ఇల్లు, మన ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పింది నేను వింటాను. కానీ మా పుట్టింటికి ఎలా తీసుకెళ్తాను? వాళ్ళేమనుకుంటారు? అంతమంది పిల్లల్లో ఒక్క పిల్ల బరువు అవుద్దాం మీ అమ్మ వాళ్ళకి అని. సరే పదండి, మిమ్మల్ని బస్ ఎక్కిస్తాను అని రాణి చూస్తుండగానే జ్యోతి తన పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. పిల్లలు కూడా టాటా రాణి, మేము అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తున్నాము అని నవ్వుతూ సంబరంగా వెళ్ళిపోయారు. రఘు వాళ్ళని దింపేసి వచ్చి రాణిని చూడగానే దుఃఖం వచ్చింది అతనికి. అలానే కుర్చీలో కూర్చున్నాడు. రాణి అని పిలిచి, రాణి, శ్యామ్ దివ్య వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు కదా, మీ అమ్మమ్మ ఇల్లు ఇదే, అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి, సరేనా అన్నాడు. సరే మావయ్య అంది రాణి. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నువ్వు మాలతి పిన్ని దగ్గర కూర్చుంటావా నేను వచ్చే వరకు అని అన్నాడు. సరే అంది. మాలతికి చెప్పి తినడానికి ఒక బాక్స్ పెట్టి సతాయించకుండా పిన్ని దగ్గరే బుద్ధిగా కూర్చో అని చెప్పి వెళ్ళిపోయాడు. మాలతికి అత్తగారు అమ్మగారు అదే ఊరు అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. తనకి 2 అబ్బాయిలే అవ్వడం వల్ల రాణిని ప్రేమగా చూసుకునేది. జ్యోతి లేదని ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని లేటుగా వెళ్ళి త్వరగా వచ్చేస్తున్నాడు రఘు. అత్తారింటి నుండి పండక్కి రమ్మని ఒకటే ఫోన్లు వస్తూ ఉండడంతో వెళ్ళడం ఇష్టం లేక, మీరు వచ్చే రోజు ఫోన్ చేయండి, బస్టాండ్కి వస్తాను అని చెప్పాడు రఘు. జ్యోతికి కోపం వచ్చింది. ఆ పిల్ల వల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అని రాణి మీద ఇంకా కోపం పెంచుకుంది. రాగానే రాణితో మాట్లాడడం మానేసింది. 4 సార్లు పిలిస్తే ఏంటి అని కసురుకుంటుంది. రాణికి పిలవడం కూడా భయంగా అనిపించి మానేసింది. దివ్య పెద్ద మనిషి అయ్యింది. జ్యోతి పుట్టింటి వాళ్ళందరూ వచ్చారు. గ్రాండ్గా ఫంక్షన్ చేశారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు జ్యోతి చెల్లి పిల్లలు తమ్ముడు పిల్లలు వచ్చారు జ్యోతి ఇంటికి సెలవులకి. పిల్లలు రండిరా, భోజనం అయ్యాక ఆడుకోవచ్చులే అని పిలిచింది జ్యోతి. వాళ్లతో పాటు రాణి కూడా వచ్చింది. ఏయ్ రాణి, ఇట్రా, నీకేంటే అంత తొందర, ఇప్పుడే వాళ్ళు తిన్నాక తిందుగాని అని గదిమింది జ్యోతి. సరే అత్త అని బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళు తిన్నాక పిలిచింది. అత్త, అన్నం బాగా చల్లగా మెత్తగా ఉంది అంది. రాత్రి అన్నం చాలా మిగిలింది, అందరికీ తలా కొంచెం పెట్టాను, అన్నం వేస్ట్ చేయొద్దు కదా అంది. అవునా అత్త అంది రాణి. దానికి ఏమీ తెలియదు కదా, అమాయకురాలు, ఏది చెప్తే అదే నమ్ముద్ది, తిక్కల పిల్ల అని అనుకుంది జ్యోతి. కానీ రాణికి అన్నీ తెలుసు. అత్త ఏం వండింది, పాయసం చేసి కూడా తనకు పెట్టలేదు అని తెలిసినా కూడా అమ్మమ్మ చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని పెట్టింది తింటూ చెప్పింది చేస్తూ తిరిగి మాట కూడా మాట్లాడకుండా ఉండడం అలవాటైపోయింది. శ్యామ్ కొంచెం పెద్దవాడు కాబట్టి రాణిని చూసి జాలిపడేవాడు. బయట నుండి ఏదో ఒకటి కొని తెచ్చి రాణికి దివ్యకి ఇస్తుండేవాడు. శ్యామ్ని పెద్ద క్లాస్ అని రఘు హాస్టల్లో వేశాడు. రోజులు గడుస్తున్నాయి. రాణికి ఒకరోజు పొద్దున్నే కడుపులో ఏదో తేడాగా అనిపించి అత్తకు చెప్పింది. అమ్మో, ఇప్పుడెలా, బోలెడు ఖర్చు అవుతుంది అని అనుకొని, నీకు ఇలా ఉన్నట్టు ఎవరికీ చెప్పకు, ఇదిగో ఆ డ్రెస్ మార్చుకొని ఈ డ్రెస్ వేసుకో, రూమ్లోకే భోజనం తెస్తాను, ఇక్కడే ఉండు, సరేనా అంది. రఘుకి విషయం చెప్పింది. చాలా సంతోషించాడు. అందరినీ పిలువు జ్యోతి, దివ్యకు చేసినట్టే రాణికి కూడా ఫంక్షన్ చేద్దాం అని అనగానే పెద్ద గొంతేసుకొని గొడవ చేసింది జ్యోతి.
వాళ్ళ నాయనమ్మకి కబురు పెట్టండి, వాళ్లే తీసుకెళ్ళి ఫంక్షన్ చేసుకుంటే చేసుకోనివ్వండి, పుట్టిన దగ్గర నుండి మనమే కదా అన్నీ చూస్తున్నాము అని అంది. ఇన్నేళ్ల నుండి రాని వాళ్ళు ఇప్పుడు వస్తారా జ్యోతి? నేను ఎన్నిసార్లు కబురు పెట్టాను? వదిలేసుకున్న వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళకి కూడా వాళ్ళ బిడ్డనే కదండి, మనమేం చేద్దాం? చేయాల్సినవన్నీ వాళ్లే చేయాలి. ఫంక్షన్ చేయడానికి జ్యోతి ససేమిరా ఒప్పుకోలేదు. ఆ గొడవతో కోపంగా బయటకు వెళ్ళిపోయాడు రఘు. అప్పుడు అర్థమైంది రాణికి తను పెద్ద మనిషి అయిన విషయం. దివ్యకి అప్పుడు ఏం చేశారో, అత్త ఎంత బాగా చూసుకుందో, తనని ఎలా చూస్తుందో గుర్తొచ్చి ఒక్కతే రూమ్లో ఒక మూలను కూర్చొని నాకు అమ్మ ఉంటే ఇలా ఉండేదా అని అమ్మమ్మని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. జ్యోతి కూడా వంటింట్లో నుండి గట్టిగా అరుస్తుంది. మహాతల్లి తల్లి గండంలో పుట్టి తల్లినే మింగేసింది, ఇప్పుడు మేనమామ ఇంట్లో చేరి మాకు కూడా గొడవలు పుట్టిస్తుంది. అప్పుడే అనాథాశ్రమంలో వేద్దామంటే ఆ చచ్చిన ఆవిడ వింటే కదా. ఆ మహాతల్లికేంటి, చచ్చి స్వర్గానికి పోయిందో నరకానికి పోయిందో, మా కంటగట్టిపోయింది అని తిడుతూ ఉంటే రాణికి వినపడి ఇంకా ఏడుస్తూనే ఉంది. ఎందుకో రాణి కనిపించట్లేదెందుకు అని మాలతి తనే ఒకసారి వెళ్ళి చూసొద్దామని గుమ్మం దాకా వచ్చి జ్యోతి తిట్లు విని, అమ్మో ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదు. పాపం రాణి ఒక్కసారి కూడా ఏమీ చెప్పదు, పిచ్చిపిల్ల. ఇప్పుడు తను రాణిని కలిస్తే జ్యోతికి ఇంకా కోపం వస్తుందని గుమ్మల్లో నుండే తిరిగి వెళ్ళిపోయింది. దివ్య పెద్దది కాబట్టి రాణి ఏడుస్తుంటే చూసి, ఎందుకు ఏడుస్తున్నావు? బాధపడుకు రాణి, కడుపులో నొప్పిగా ఉందా? ఇదిగో ఇలా ఉండాలి, అలా పడుకోవాలి అని జాగ్రత్తలు చెప్పింది. ఒకరోజు రాణి మాలతి దగ్గరికి వెళ్ళింది. రఘు, జ్యోతి, దివ్య ఇంట్లోనే ఉన్నారు. ఇదిగో దివ్య, ఈ లడ్డు తినవే, అమ్మమ్మ పంపింది అని దివ్యకి లడ్డు ఇచ్చింది జ్యోతి. మాటలో మాట వచ్చి దివ్య, అమ్మా నువ్వు ఏ స్పెషల్ చేసినా రాణికి పెట్టవు ఎందుకమ్మా? తనకు తెలీదు అని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ తనకు అన్నీ తెలుసమ్మా. నిన్ను తిరిగి అడగలేదు. ఒకవేళ నీకేమైనా అయితే నన్ను కూడా మన అత్త ఇలాగే చూస్తే నువ్వు ఎంత బాధపడతావో అని అంటూ ఉంటే రూమ్లో ఉన్న రఘు విన్నాడు. నీ ముఖం, ఊరుకోవే, నాకేమవుతుంది, మీ నాన్న వింటారు అని కోప్పడుతూ వెళ్ళిపోయింది. తను చాలాసార్లు విన్నాడు, చూశాడు, కానీ ఏం మాట్లాడలేదు. హాస్టల్లో వేస్తే అయినా రాణి సుఖంగా ఉంటుందేమో అని అనుకున్నాడు రఘు. కొన్ని రోజులు గడిచాక అత్త లేనిది చూసి పేపర్ చదువుతూ ఉన్న మామయ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంది రాణి. మామయ్య అని పిలిచింది. ఏంట్రా తల్లి, ఏమైనా కావాలా? అది మామయ్య, మీరు కోప్పడను అంటే. ఏరా, నేనెప్పుడైనా నీ మీద కోప్పడ్డానా? రాణికి కంట్లో నీళ్ళొచ్చాయి. ఏడుపు గొంతుతో, లేదు మావయ్య, నేను అదృష్టవంతురాల్ని మీరు దొరకడం అని మనసులో అనుకొని, మావయ్య అది నేనేమీ అనలేరా, చెప్పు. నేను బయట ఉండి చదువుకుంటాను మావయ్య అని అంది. బయట అంటే ఎక్కువ డబ్బులు అవుతాయిరా. ఆశ్రమం లాంటి వాటిలో అయితే వాళ్లే అన్నీ ఫ్రీగా ఇచ్చి చదువు చెప్తారంట కదా మావయ్య అంది. రఘుకి కూడా ముందు నుంచి అదే ఆలోచన ఉండడంతో రాణి కళ్ళల్లోకి చూసి, మరి నువ్వు ఉండగలవా ఆ హాస్టల్లో అని అన్నాడు. ఉంటాను మావయ్య అంది. సరే, రేపే వెళ్దాం అని ముందుగానే అన్నీ చూసి ఉండడం వల్ల తెల్లవారి టీసీ తీసుకొని హాస్టల్కి తీసుకొని వెళ్ళాడు రఘు. అన్నీ కొనిచ్చి డబ్బులు కట్టి వెళ్తూ ఉంటే రాణి మావయ్య అని పిలిచింది. ఏంటమ్మా? మావయ్య అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి వస్తావుగా అని అడిగింది కళ్ళ నిండా నీళ్లతో. రఘు రాణి కన్నీరు తుడిచి, ఇక్కడే ఉంటేనన్నా బాగుంటావని వేశానురా తల్లి, నిన్ను వదిలించుకుందామని కాదు అని అనగానే ఎందుకో రాణికి ఏడుపు ఆగక మావయ్యని గట్టిగా పట్టుకొని ఇన్ని రోజులు ఆపుకున్న దుఃఖాన్ని అంతా ఒక్కసారిగా ఏడ్చేసింది. తనని ఊరుకోబెట్టి వార్డెన్కి అప్పజెప్పి ఇంటికి వచ్చి కూర్చున్నాడు. దివ్య వచ్చి, నాన్న ఎక్కడికి వెళ్ళారు, రాణి ఏది అని దివ్య అడగగానే హాస్టల్లో వేశానమ్మా అన్నాడు. అమ్మయ్య, పీడ పోయింది అని అనుకుంది జ్యోతి. అలాగే కుర్చీలో కూర్చున్నాడు రఘు. ఎదురుగా చెల్లి ఫోటో కనిపిస్తుంది. ఫోటోని చూస్తూ, మధు నన్ను క్షమించరా అని కంట్లో నీళ్లతో రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. మంచి పని చేశారండి, ఈ పని మీరు ముందే చేయాల్సింది కదా అంది జ్యోతి. అవును, నువ్వు ప్రతిదానికి రాణికి పెట్టే తిండి, సబ్బు, పేస్ట్ దగ్గర కూడా కుంచపడుతున్నప్పుడే, మీ వాళ్ళు వచ్చినప్పుడు రాణిని కసురుకున్నప్పుడే, నువ్వు తిడుతున్నప్పుడే అప్పుడే వెయ్యాల్సింది. లేట్ చేశాను అని కోపంగా అన్నాడు. అవును, ఇన్ని రోజులు చూసిన దానికి చేసిన దానికి పేరు లేకపోగా మళ్ళీ నన్నే అంటున్నారా మీరు అంది జ్యోతి. అందరూ ఉంటే మన ఇంట్లో పని పిల్లలా ఉండాల్సిన కర్మ దానికేమిటే, దానికి దాని తల్లే ఉంటే అడుక్కొచ్చి పెట్టైనా రాణిని మహారాణిలా చూసుకునేది అంటూ పడుకున్నాడు. జ్యోతి అదేమీ పట్టించుకోకుండా, ఈయనెప్పుడు ఇంతేలే, ఇలాగే మాట్లాడతారు, చేసేవాళ్ళకి తెలుస్తుంది, మొత్తానికి దరిద్రం వదిలిపోయింది అని జ్యోతి రిలీఫ్గా ఫీల్ అయింది.
రాణికి మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా చిన్న చిన్నగా హాస్టల్ అలవాటు చేసుకుంది. పొద్దున్నే లేవగానే బెడ్షీట్లు మడతేసి పక్కన పిల్లలకు కూడా హెల్ప్ చేసేది. తన పనులన్నీ చకచకా చేసుకొని చక్కగా చదువుకుంటుంది. అవన్నీ గమనిస్తున్న వార్డెన్, ఈ అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా ఉంది, జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్తుంది అని అనుకుంది. రఘు నెలకు ఒకసారి రాణి దగ్గరికి వెళ్ళి తనకు కావలసినవన్నీ కొనిపెట్టి వస్తుంటాడు. వార్డెన్ ప్రిన్సిపల్ రఘుతో, రాణి చాలా తెలివైన అమ్మాయి, పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, చదువులో చురుకైనది, పిల్లలకి డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటుందని చెప్పారు. రఘు చాలా సంతోషించాడు. సమ్మర్ హాలిడేస్లో దివ్య, శ్యామ్ల బలవంతం మీద రాణిని ఇంటికి తీసుకొని వచ్చాడు రఘు. వచ్చావా తల్లి, అంది జ్యోతి వేటకారంగా. రాణి ఏం మాట్లాడలేదు. జ్యోతి రాణితో ముభావంగానే ఉండేది. తన వల్ల ఇంట్లో గొడవలు ఎందుకులే అని తను పెట్టింది తింటూ 4 రోజులుండి హాస్టల్కి వెళ్ళిపోయింది. ఈసారి హాస్టల్కి వెళ్ళేటప్పుడు తనకి అంత బాధగా అనిపించలేదు. హాస్టల్లో అందరితో బాగా కలిసిపోయింది రాణి. రోజులు గడుస్తున్నాయి. రాణి 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చిందని రఘుకు ఫోన్ చేసి చెప్పింది ప్రిన్సిపాల్. రఘు స్వీట్స్ తీసుకొని వెళ్ళి అందరికీ పంచాడు. ప్రిన్సిపాల్ రఘుతో మాట్లాడుతూ, రాణిని మీరు బాగా చదివించాలి, తనకు స్కాలర్షిప్, స్టైఫండ్ ఎలాగో వస్తుంది కాబట్టి మీకు అంతలా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ ఇబ్బంది అయినా నేను పై అధికారులతో మాట్లాడి తనను చదివిస్తాను. మీరు కూడా చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్ అని చెబుతున్నారు కాబట్టి పై చదువులకు మీకు కూడా కష్టం కావచ్చు, అంది ప్రిన్సిపల్. ఎంత కష్టమైనా రాణిని నేను చదివిస్తాను మేడం, దానికి చదువు అంటే ప్రాణం, ఆ చదివే దానికి ఆధారం కావాలి, రాణి గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్నాడు రఘు. రాణి తన స్కాలర్షిప్తో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. ఎప్పటిలాగానే కాలేజ్ ఫస్ట్ వచ్చింది. రాణి, నువ్వు ఇక్కడ కాదమ్మా, ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకో, త్వరలో గ్రూప్స్కి పోస్టులు పడుతున్నాయి, నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు, నేను అధికారులతో మాట్లాడి నీకు కావలసిన సహాయ సహకారాలు అన్నీ అందిస్తాను, అంది ప్రిన్సిపాల్. రాణికి ప్రిన్సిపాల్ మరో అమ్మలాగా కనిపించింది. దేవుడు ఏదైనా లోపం చేసినా ఆ లోపాన్ని భర్తీ చేసే మరో మార్గం కూడా ఇస్తాడు, కాకపోతే కాస్త ఓపిక పట్టాలి అంతే, అనుకుంది రాణి. మీరు నాకు దేవుడిచ్చిన మరో అమ్మ లాంటి వారు మేడం, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను, అంది రాణి. ప్రిన్సిపల్ రాణి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది. తన మేనమామ వచ్చి, నువ్వు బాగా చదువుకొని గొప్ప స్థాయిలోకి రావాలి తల్లి, నిన్ను చూసి మేమందరం గర్వపడేలా చేయాలి అంటూ రాణిని దగ్గరుండి తనకు మంచి చెడులు చెప్పి పంపించాడు రఘు. దివ్యకు చదువు సరిగా అబ్బలేదు. ఇప్పటికే డిగ్రీ 3 సార్లు ఫెయిల్ అయింది. ఇక పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు రఘు, జ్యోతి. తెలిసిన వాళ్ళ ద్వారా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు సుధీర్, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, బాగా సంపాదిస్తున్నాడని తెలిసి చూపులకు పిలిచారు. అబ్బాయికి దివ్య నచ్చింది. దివ్యకి కూడా అబ్బాయి నచ్చడంతో పెళ్లికి సరే అన్నారు. కానీ కట్నం ఎక్కువగా అడిగారు. ఆలోచించి చెబుతానన్నాడు రఘు. బాగా ఆలోచించి అంత కట్నమైతే తను ఇచ్చుకోలేనని ఆ సంబంధం వద్దని చెబుదామనుకున్నాడు. కానీ జ్యోతి, అబ్బాయిది మంచి ఉద్యోగం, ఎలాగోలా ఈ పెళ్లి చేస్తే అమ్మాయి జీవితాంతం సుఖపడుతుంది అంటూ చెప్పింది. ఎలా జ్యోతి, శ్యామ్ ఇంకా సెటిలే అవ్వలేదు, వాడు ఇంకా జాబ్ సెర్చింగ్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఇంత కట్నం పోసి దివ్యకి పెళ్ళి ఎలా చేస్తాం, అన్నాడు రఘు. అప్పు చేసేనా పిల్ల పెళ్లి చేద్దామండి, ఇంత మంచి సంబంధం పోతే రాదు అని రఘుని ఒప్పించింది. రఘు అన్యమనస్కంగానే ఒప్పుకున్నాడు. తన సేవింగ్స్ ఇంకా కొంత అప్పు చేసి పెళ్లి జరిపించాడు. పెళ్లికి అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల వాళ్ళు అడిగిన మొత్తం ఇవ్వలేకపోయాడు రఘు. నాకు నెల రోజులు గడువివ్వండి, మిగిలిన మొత్తం ఇస్తానన్నాడు రఘు. ఎలాగోలా పెళ్ళైతే జరిగిపోయింది. గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాణి పెళ్లికి రాలేకపోయింది. 3 నెలలు గడిచాయి. ఇంకా కట్నం ఇవ్వలేదని అత్తింటి ఆరళ్ళు మొదలయ్యాయి దివ్యకి. మీ నాన్న ఇస్తానన్న డబ్బులు ఇంకా ఇవ్వలేదంటూ ఆ కోపాన్ని అన్నింటి మీద చూపిస్తుంది అత్తగారు. అసలు పెళ్లిలో ఇలాంటి చీరలైనా పెట్టేది, అత్తింటి వారిని అలాగైనా చూసుకునేది, మర్యాదలు పద్ధతులు పాడు తెలియని కుటుంబం, అనవసరంగా చేసుకున్నాము. పక్కింటి రాఘవరావు గారి కోడలు చూడు ఎంత కట్నం తెచ్చిందో, మా కోదాడన్నయ్య అయితే వాళ్ళకి ఏమీ లేకపోయినా కూతురికి 20 తులాల బంగారం పెట్టాడంట పెళ్లిలో అంటూ చుట్టుపక్కల కోడళ్లను, బంధువులను చూపిస్తూ దెప్పి పొడుస్తూ ఉంది దివ్య అత్తగారు. మా నాన్నగారు నాకు ఆ రోజుల్లోనే ఏమీ లేకపోయినా నాకు ఇంత కట్నం ఇచ్చారు, అంత పొలం ఇచ్చారు అని దివ్య ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా మాటలు అంటూనే ఉంది ఆవిడ అత్తగారు. సుధీర్ ఆఫీస్ నుండి రాగానే అతనికి ఉన్నవి లేనివి చెప్పి అతనితో కూడా తిట్టిస్తుంది దివ్యని.
ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మీకు దొరికే సంబంధం మీకు దొరికేది కదా. కట్నం ఇవ్వలేని వాళ్ళు అసలు మాతో వియ్యం ఎందుకు చేసుకోవాలి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలి కానీ కట్నం డబ్బులు మాత్రం ఇవ్వరా అని నానా మాటలు అంటున్నారు. ఇక దివ్య భరించలేక తల్లికి ఫోన్ చేసి, అమ్మ త్వరగా కట్నం డబ్బులు ఇచ్చి పంపించండి అమ్మా, వీళ్ళ మాటలు నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని తల్లికి చెప్పి ఏడుస్తూనే ఉంది. కొంచెం ఓపిక పట్టమ్మా, అప్పు చేసైనా త్వరలోనే ఆ డబ్బంతా కట్టేస్తాము అంది జ్యోతి. అప్పటికప్పుడు ఓదార్పుగా అంది. కానీ ఆమెకు తెలుసు పెళ్లి కోసం చేసిన అప్పే కొండలా పెరిగిపోతుంది. మళ్ళీ ఇప్పుడప్పుడే కట్నం డబ్బులు ఇచ్చేలా లేరు. అదే విషయం కూతురికి చెప్పలేక తమలో తాము దాచుకోలేక సతమతమవుతున్నారు రఘు, జ్యోతి. నేను ఆ రోజే చెప్పాను కదా అంత కట్నం ఇచ్చుకోలేమని, నువ్వు విన్నావా అన్నాడు రఘు. అనవసరంగా మోయలేని భారం నెత్తిన పెట్టుకొని అటు పిల్లని ఇబ్బంది పెడుతూ ఇటు మనము ప్రశాంతంగా ఉండలేక నానా తిప్పలు పడుతున్నాం ఈరోజు అన్నాడు రఘు. ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఎందుకండి, ఎంతో కొంత సర్దైనా ఆ డబ్బులేవో ఇచ్చిరండి అంది జ్యోతి. సరేనని కొంత డబ్బు సర్దుబాటు చేసి తీసుకొని వెళ్ళాడు రఘు. ఇంత కొంచెం డబ్బులు మేమేం చేసుకోవాలి? ఆ తెచ్చేదేదో మొత్తం తేవాలి కదా. ఇన్ని రోజులైనా కట్నం డబ్బులు ఇవ్వకుండా ఈ కొంచెం తెచ్చి యగనామం పెడదామనుకున్నారా అని నానా మాటలు అంటున్నారు రఘుని. రఘుకి లోపల ఒళ్ళు మండిపోతున్న కూతురు కాపురం కోసం తమాయించుకున్నారు. వారు ఆ డబ్బులు తీసుకోమంటే తీసుకోమన్నారు. దివ్యకి తండ్రిని చూసి దుఃఖం ఆగలేదు. ఒక పక్కగా నిల్చొని ఏమీ మాట్లాడలేక జరిగేది చూస్తూ ఉంది. తన మనసులో వాళ్ళని ఎదిరించి పుట్టింటికి వెళ్ళిపోవాలని ఉన్నా మళ్ళీ అటు తండ్రికి భారం కాలేక ఇటు అత్తింట్లో వాళ్ళ మాటలు పడుతూ ఉండలేక అలాగే సర్దుకుపోతుంది దివ్య. రాణి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో విజయం సాధించి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారిగా ఎంపికైంది. వెంటనే తన మేనమామకి ఫోన్ చేసి చెప్పింది. ఆయన చాలా సంతోషించి చల్లగా ఉండరా తల్లి అని దీవించారు. పోస్టింగ్ వివరాలు, జాయినింగ్ ఆర్డర్స్ గురించి అన్నీ ఆనందంగా చెప్పింది రాణి. అప్పుడు జ్యోతి ఇంట్లో లేదు. అత్తయ్యకి ఫోన్ మాట్లాడడం కూడా ఇష్టం లేదేమో, ఇంకా నా మీద కోపం తగ్గలేదా అనుకుంది రాణి. మేనమామ ఇంటికి వెళ్ళి వాళ్ళ మూడు పాడు చేయడం ఎందుకని వెళదాము అనుకున్నదల్లా ఆగి ఇంకెప్పుడైనా వెళ్దాంలే, ఇప్పుడు వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు కదా అని అనుకొని తనకు అన్ని విధాలా అండగా నిలిచిన తన ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యింది రాణి. అలా 6 నెలలు గడిచాయి. రఘు వచ్చి వెళ్ళిపోయాక దివ్యకు ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి. పని మనిషిని మాన్పించి ఆమెతోనే ఇంటెడు చాకరీ చేయిస్తూ మాటలు అంటూనే ఉన్నారు. రోజు రోజుకి దివ్య శారీరకంగా మానసికంగా కృంగిపోతోంది. ఇక నా వల్ల కాదు అని పుట్టింటికి వచ్చి మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే వెళ్తాను అని చెప్పింది. శ్యామ్కేమో ప్రతి ఉద్యోగం చేతి దాకా వచ్చి చేయి జారిపోతోంది. 1-2 మార్కుల తేడాతో మిస్ చేసుకుంటున్నాడు. దాంతో శ్యామ్ కూడా బాగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా అయిపోయాడు. జ్యోతి, రఘు శ్యామ్ని ఇంటికి తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇప్పించి ధైర్యం చెబుతూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. చేతికొచ్చిన కొడుకు, పెళ్ళైన కూతురు ఇద్దరూ ఇంట్లోనే అలా ఉండడం చూసి అల్లాడిపోయింది జ్యోతి. రఘు పొద్దున వెళితే రాత్రికి వస్తాడు ఆఫీస్ నుండి. అతనికి కాస్తలో కాస్త ఊరటనిచ్చే అంశం ఏమిటంటే రాణి చక్కగా సెటిల్ అవ్వడం. 3 నెలల తర్వాత కాస్త కోలుకున్నాడు శ్యామ్. చుట్టుపక్కల వాళ్ళ బంధువులు పెళ్ళైన అమ్మాయిని కాపురానికి పంపించకుండా ఇలా ఇంట్లోనే పెట్టుకుంటారా అని గుసగుసలుగా కొందరు, ముఖాన్నే కొందరు అనడం మొదలుపెట్టారు. జ్యోతి కూడా అటు కూతురు కాపురం, ఇటు కొడుకును గురించిన ఆలోచనలతో మానసికంగా కృంగిపోతుంది. తిండి కూడా సహించక అందరూ చిక్కిపోయారు. శ్యామ్ కొంచెం కోలుకున్నాక ఒక ఫ్రెండ్ సలహాతో హైదరాబాద్లోని ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేర్పించాడు రఘు. ఒకరోజు దివ్య ఎదిరింటి వాళ్ళు ఒక పెళ్లి సంబంధం కోసం బయలుదేరారు. అప్పుడే దివ్య ఇంటి ముందుకు వచ్చింది. శుభమా అని పెళ్లి చూపులకు వెళ్తుంటే ఈ అమ్మాయి ఎదురొచ్చిందేంటి అని కోపంగా తన వైపు చూసి లోపలికి వెళ్ళిపోయారు వారు. వాళ్ళు ఎందుకు అలా కోపంగా చూశారో అప్పుడు అర్థం కాలేదు దివ్యకి. లోపలికి వచ్చి కూర్చుంది. వాళ్ళు ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ వెళ్ళిపోయారు. పక్కింటి సావిత్రమ్మ గారు వచ్చి చెప్పింది, ఎదురింటి వాళ్ళు వాళ్ళ అబ్బాయికి సంబంధం చూడడానికి వెళ్ళారట అని. అప్పుడు అర్థమైంది దివ్యకి, తను ఎదురుగా వచ్చానని వాళ్ళు అలా చూశారా అని. ఆ సంఘటన దివ్యను చాలా బాధించింది. ఏడుపొచ్చింది దివ్యకి. దివ్య ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు విడాకులు తీసుకుంటున్నావట నిజమేనా అని అడిగింది. దివ్య షాకింగ్గా, అలా నీకు ఎవరు చెప్పారు అని అడిగింది. ఊర్లో అంతా అనుకుంటున్నారు, అందుకే అడుగుతున్నాను అంది. దివ్యకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అలాంటిదేమీ లేదని
ఫోన్ పెట్టేసింది. ఇలా రోజుకొక సంఘటనతో దివ్య, జ్యోతి ఏడుస్తూ బాధపడుతూనే ఉన్నారు. పెద్ద మనుషుల్ని పంపించి మాట్లాడించినా లాభం లేకుండా పోయింది. రఘుకి అటు ఆఫీస్ టెన్షన్స్తో, ఇటు ఇంట్లో చికాకులతో ప్రతి దానికి కోప్పడుతున్నాడు జ్యోతి మీద. రఘుకి ఏం చెప్పాలన్నా భయపడిపోతుంది జ్యోతి. అప్పుడే గుర్తొచ్చింది రాణి. తనకు పెళ్లి రోజే గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉండడంతో పెళ్లికి రాలేకపోయిందని, తనకు మంచి ర్యాంకు వచ్చి పెద్ద ఆఫీసర్ అయ్యిందని, హైదరాబాద్లో ఇల్లు, కారు కూడా కొనుక్కుందని, లక్షల్లో జీతం అని తెలిసింది. తాము ఇబ్బందుల్లో ఉన్నామని తెలిస్తే రాణి తప్పకుండా సహాయం చేస్తుంది. కానీ ఎలా అడగను? చిన్న వయసులో దాన్ని పాపం ఎంత ఇబ్బంది పెట్టాను. అడగడానికి కూడా ముఖం చెల్లట్లేదు. తల్లి లేని పిల్ల అన్న కనికరం కూడా లేకుండా దాన్ని బాధ పెట్టి హాస్టల్కి వెళ్ళిపోయేలా చేశాను. ఇప్పుడు అవే శాపాలై నా కుటుంబాన్ని దహించి వేస్తుందేమో అని బాధపడుతుంది జ్యోతి. అక్కడ రాణి కూడా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా, తనెళ్ళి వాళ్ళ అత్తకు ఎదురుపడి ఆమెకు కోపం తెప్పించి అందుకు వాళ్ళ మావయ్య ఏదో ఒకటి అని ఇదంతా ఎందుకని ఆలోచిస్తుంది. అప్పుడప్పుడు రఘు ఫోన్ చేస్తున్నాడు, కానీ ఇంట్లో విషయాలు ఏమీ చెప్పడం లేదు. రఘు మాటల్లో శ్యామ్ కూడా హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది రాణికి. తన బిజీ షెడ్యూల్ వల్ల శ్యామ్ని వెంటనే కలవలేకపోయింది రాణి. ఒకరోజు తీరిక చూసుకొని కారులో శ్యామ్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రాణికి తెలిసింది శ్యామ్ మాటల్లో దివ్య గురించి, ఇంట్లో పరిస్థితుల గురించి. ఇంత జరుగుతున్నా ఈ విషయాలేమీ నాకెందుకు చెప్పలేదు అని వెంటనే డ్రైవర్ని కారు తీయమని బయలుదేరింది రాణి. మావయ్య నా కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. హాస్టల్లో ఉన్నా కూడా నన్ను సొంత తండ్రిలా వచ్చి చూసుకునేవారు. నాకు కావలసినవన్నీ కొనిచ్చేవారు. ఈరోజు మావయ్య లేకపోతే నేను అనేదాన్నే లేను. అలాంటి మావయ్యకి నేను కష్టం రానిస్తానా అని వెంటనే బ్యాంకుకు వెళ్ళి తన శాలరీ స్లిప్స్ పెట్టి పర్సనల్ లోన్ తీసుకొని దివ్యకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు తీసుకొని మేనమామ ఇంటికి వెళ్ళింది రాణి. రాణిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది జ్యోతి. తనని చూసి గట్టిగా పట్టుకొని ఏడ్చింది జ్యోతి. ఆ రోజు ఆదివారం కావడంతో రఘు కూడా ఇంట్లోనే ఉన్నారు. దివ్య వచ్చి రాణిని హక్ చేసుకుంది. తను తెచ్చిన డబ్బులు తీసుకెళ్ళి రఘు చేతిలో పెట్టింది. ఎందుకు మావయ్య నాకు ఇన్ని రోజులు ఈ విషయాలు ఏమీ చెప్పలేదు? మీరు నా కోసం ఎంత కష్టపడ్డారు. మీరు ఇక్కడ ఇబ్బందుల్లో ఉంటే నేను అక్కడ సంతోషంగా ఎలా ఉంటాను మావయ్య అని రఘు చేతిలో డబ్బులు పెట్టింది రాణి. ఎందుకమ్మా ఈ డబ్బు? మేము నీ కోసం ఏం చేశామని అన్నాడు రఘు. అవునమ్మా, తల్లి లేని నిన్ను ఏనాడు తల్లిలా చూసుకుంది లేదు. నిన్ను చాలా చులకనగా చూశాను. అందుకే ఈరోజు ఇలా అనుభవిస్తున్నాము అని పశ్చాత్తాపడింది జ్యోతి. అవన్నీ ఇప్పుడు ఎందుకత్తా, వదిలేయండి అంటూ వాతావరణాన్ని తేలికపరిచింది రాణి. కట్నం డబ్బులు ఇచ్చి దివ్యని అత్తారింటికి పంపించారు. సుధీర్కి వేరే ఊరు ట్రాన్స్ఫర్ కావడంతో వారిద్దరూ అక్కడ హాయిగానే ఉన్నారు. శ్యామ్కి ఎక్స్పీరియన్స్ రావడంతో శాలరీ కూడా పెరిగింది. చాలా కష్టజీవి శ్యామ్. ఆ మరుసటి సంవత్సరమే 20,000 రూపాయల శాలరీ కాస్త 1,00,000 రూపాయలు అయ్యింది. రఘు అప్పులు తీర్చి ఆర్థికంగా నిలదొక్కున్నాడు. జ్యోతి రాణిని ఇప్పుడు చాలా బాగా చూసుకుంటుంది. నా బంగారు తల్లి, నువ్వెప్పుడైతే అడుగు పెట్టావో అప్పటి నుంచి మాకు అన్నీ శుభాలే. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండమ్మా అని మనస్ఫూర్తిగా దీవించింది జ్యోతి. 1 సంవత్సరం తర్వాత రఘు రిటైర్ అయ్యాడు. రాణి తన ఒక్కతే ఉంటుంది కదా అని జ్యోతి రఘుని కొద్ది రోజులు హైదరాబాద్లో ఉండమని తన ఇంటికి తీసుకెళ్ళింది. రాణి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పక్క జిల్లా అధికారి అరవింద్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాణి స్పీచ్ విని, వావ్, ఈమె ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న వయసులోనే అనాథ బాలల కోసం ఆమె చేపట్టే కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. మీరు చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు మేడం అని ప్రశంసించారు అరవింద్. థ్యాంక్ యూ అరవింద్ గారు అని చెప్పి వెళ్ళిపోయింది రాణి. అతను అంతటితో ఆగకుండా రాణి గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఆమె పుట్టినప్పుడే అమ్మను కోల్పోవడం, అమ్మమ్మ దగ్గర పెరగడం, మేనమామ చదివించడం, హాస్టల్ జీవితం, కష్టపడి చదివి ఈ స్థాయికి రావడం, ఇవన్నీ విన్నా అరవింద్ మనసులో రాణి మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది. ఎప్పటినుంచో పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్న తన తల్లిదండ్రులతో, నాకు ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఎవర్రా ఆ అమ్మాయి అడిగారు తల్లిదండ్రులు. ఆమె కూడా నాలాగే ప్రభుత్వ అధికారిని అంటూ తన గురించిన అన్ని విషయాలు చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత అరవింద్ తల్లిదండ్రులు నేరుగా వెళ్ళి రఘుని కలిశారు. వాళ్ళని చూసి రఘు ఆశ్చర్యపోయాడు. మా అబ్బాయికి మీ రాణి అంటే చాలా ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే సంబంధం మాట్లాడదామని వచ్చాము అని వాళ్ళ గురించి మొత్తం చెప్పారు.
రాణి నా మేనకోడలండి, కానీ నాకు కూతురుతో సమానం. నిర్ణయం ఏదైనా తనే తీసుకుంటుంది అన్నాడు రఘు. తనకిష్టమైతే మాకు ఇష్టమే అన్నాడు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి రాణి ఇంటికి వచ్చింది. రాణికి విషయం చెప్పి ఆ అబ్బాయి గురించి చెప్పాడు. అతని పేరు అరవింద్ అని అతని ఫోటో ఇచ్చాడు రఘు. అరవిందా, ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అనుకుంది రాణి. అతను కూడా ప్రభుత్వ అధికారేనంటమ్మా, నీ డిపార్ట్మెంటే. నిన్ను 1-2 సార్లు కూడా కలిశాడంట. నీ గురించి తెలుసుకొని నువ్వు నచ్చి సంబంధం అడగడానికి వచ్చేవారు. నువ్వేమంటావు తల్లి? నీకు నచ్చితే ముందుకు వెళ్దాం, లేదంటే లేదు అన్నాడు రఘు. జ్యోతి ఇద్దరికి కాఫీ తెచ్చి ఇచ్చింది. మావయ్య, మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు, కానీ నేను ఒకసారి అతనితో మాట్లాడాలి అంది రాణి. వారం రోజుల తర్వాత 2 కుటుంబాలు ఒక గెస్ట్ హౌస్లో కలుసుకున్నాయి. పెద్దలు మాట్లాడుకుంటూ ఉండగా వారిద్దరూ పక్కనే ఉన్న గార్డెన్లో నడుచుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ముందుగా అరవింద్ అడిగాడు, మీకు నా గురించి ఏమైనా తెలుసా అని. రాణి చిన్నగా నవ్వుతూ, మావయ్య మీ గురించి కొంత చెప్పారు అంతే అంది. కానీ నేను మీ జీవితం గురించి తెలుసుకున్నాక మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. రాణి ఆశ్చర్యంగా చూసింది. చాలామంది విజయాన్ని మాత్రమే చూస్తారు, కానీ ఆ విజయం వెనుక ఉన్న కన్నీళ్లను చూడరు. నేను మాత్రం ముందు అవే చూశాను అన్నాడు అరవింద్. నా గతం చాలా భారంగా గడిచిపోయింది అంది రాణి. భారం కాదు, అదే మీ బలం. కష్టాలు చూసిన వాళ్లే ఇతరుల బాధలను అర్థం చేసుకుంటారు. మీరు ఎంతోమంది పిల్లలకు అండగా నిలిచారు. ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. నేను కూడా మీకు తోడుగా ఉంటాను అన్నాడు అరవింద్. ఆ మాట విన్న రాణికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతవరకు తన జీవితంలో ఎవరూ తన మనసును ఇంత బాగా అర్థం చేసుకోలేదు. ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు. రఘు ఇద్దరు ముఖాలు చూసి సమాధానం అర్థం చేసుకున్నాడు. ఏంటమ్మా నీ నిర్ణయం అని చిన్నగా అడిగాడు రఘు. నాకు ఇష్టమే మావయ్య అంది. జ్యోతి ఆనందంతో రాణిని హత్తుకుంది. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఇరు కుటుంబాలు కలిసి మంచి రోజు చూసుకొని దగ్గర బంధువులు స్నేహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం అయిపోయాక అరవింద్ తల్లి రాణి చేయి పట్టుకొని, అమ్మ, నువ్వు మా ఇంటికి కోడలుగా కాదు కూతురిగా వస్తున్నావు అంటూ ప్రేమగా చెప్పింది. ఇంతకుముందు నువ్వు ఎంతోమందికి అండగా నిలిచావంట. ఇక ముందు కూడా అలాగే ఉండమ్మా, మేమంతా నీ వెంటే తోడుగా ఉంటాం అని చెప్పింది అరవింద్ తల్లి. రాణికి ఆనందంతో మనసు నిండిపోయింది. చిన్నప్పటి నుంచి కోల్పోయిన తల్లి ప్రేమను దేవుడు తనకి ఒక్కొక్కరి రూపంలో తిరిగి ఇస్తున్నాడేమో అనిపించింది తనకి. పెళ్లి రోజు వచ్చింది. రఘు ప్రతి విషయాన్ని స్వయంగా పట్టించుకుంటూ ఉదయం నుంచి పనుల్లో తీరిక లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. శ్యామ్, దివ్య వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బంధువులు అందరూ వచ్చారు పెళ్లికి. ముహూర్త సమయం దగ్గర పడింది. రాణి పెళ్లి కూతురుగా తయారై మండపంలోకి వచ్చింది. అందరూ ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉండిపోయారు. రెడ్ కలర్ పట్టుచీర నగలతో ఎంతో అందంగా ఉంది రాణి. తన చెల్లెలు గుర్తొచ్చింది రఘుకి. ఈరోజు నా చెల్లెలు ఉంటే ఎంత హడావుడి చేసేదో, ఎంత ఆనందపడేదో అనుకుంటూ కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు. తన తల్లి, అమ్మమ్మ ఫోటోల్ని మండపం మీదే పెట్టించింది రాణి. అరవింద్ రాణి మెడలో తాళి కట్టాడు. అందరూ అక్షింతలు వేశారు. ఇద్దరూ కలిసి అరవింద్ తల్లిదండ్రుల ఆశీర్వాదం, రఘు జ్యోతిల ఆశీర్వాదం తీసుకున్నారు. రాణి ప్రిన్సిపల్ అమెరికాలో తన పిల్లల దగ్గర ఉండడం వల్ల పెళ్లికి రాలేకపోతున్నానని ఫోన్లోనే విషెస్ చెప్పింది రాణికి. చెల్లెలు ఫోటో వైపు చూస్తూ ఆనంద బాష్పాలు రాల్చాడు రఘు. తన బాధ్యత పూర్తయిపోయింది అన్నట్టుగా. రఘు, జ్యోతి ఇద్దరు కలిసి రాణి చేతిని అరవింద్ చేతిలో పెట్టారు. అందరికీ చెప్పి అత్తారింటికి వెళ్ళిపోయింది రాణి. అరవింద్ రాణి ఆశయాలకు, ఆలోచనలకు తోడుగా ఉంటూ తమ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. శుభం.